విషయం ఏంటి అంటే వల్లభనేని వంశీ ఏదైతే హైకోర్టుకు సంబంధించి ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో అది ఈరోజు విచారణకు వచ్చింది. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఇంతకీ ఎందుకు కొట్టేశారు ఏంటి కనుక మనం లోతుగా పరిశీలించవలసిన అంశం ఉన్నట్లయితే ప్రధానంగా అసలు ఈ కేసుకు సంబంధించి ఏదైతే గుడివాడ టీడీపీ కార్యాలయం పైన దాడి చేసి ధ్వంసం చేశారు అన్న ఘటనలో A71గా వల్లభనేని వంశీ ఉన్నారు. అఫ్కోర్స్ ఈయనతో పాటు కూడా మరికొంతమంది అక్యూజ్గా ఉన్న వారికి 35 మందికి బెయిల్ నిరాకరణ జరిగింది. సో ఈ క్రమంలో వల్లభనేని వంశీ కూడా బెయిల్కి పిటిషన్ పెట్టుకోవడం, సరే బెయిల్ వస్తుందా రావట్లేదా అనుకునే లోపటే ఇంకేముంది బెయిల్ వచ్చేస్తుంది అని చాలామంది భావించారు. ఈ తరుణంలోనే ఈ సత్యవర్ధన్ అనే యువకుడిని ఆయన్ని బెదిరించడం, కిడ్నాప్ చేయడం ఇవన్నీ వచ్చినాయి. వచ్చేసరికి ఏమైంది, అసలు పోయి కొసరు వచ్చింది. సో ఈ తరుణంలో అసలు ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఆయన టీడీపీ కార్యాలయం పైన దాడి కేసుకు సంబంధించి వేశారో అది ఇవాళ విచారణలో ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేశారు.